నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చాలా అద్భుతంగా రాసుల గురించి మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కన్యా రాశి దగ్గర ఉన్నాం. సో తప్పకుండా. చెప్పండి, కన్యా రాశి జాతకులు అసలు ఎలా ఉంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సాఫీగా వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది? కన్యా రాశి వాళ్ళు చాలా బాగుంటుందన్న. బావుంటారా? చాలా బాగుంటారు. హుహు. సో వాళ్ళ సాఫీగా లైఫ్ ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి బాధపడుతుంటాం. అయ్యయ్యో! వాళ్ళు బానే ఉంటారు. ఆ! హ్మ్. కన్యా రాశి అనేది చాలా పవర్ఫుల్ హుహు. రాశి అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే బుధుడు ఆ రాశికి పరిపాలన. సో ఆయన ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే వేగంగా ప్రతి పని వాళ్ళు వేగంగా చేయడంలో సిద్ధహస్తులు అనమాట. హ్మ్. ఏ పనైనా చకచకా చేసేస్తారు. ఈ పని రాదు, ఆ పని రాదు అని కాదు. మా రాని పని కూడా నేర్చేసుకొని చేసేస్తారన్నమాట. 1 అవర్‌లో నేర్చుకుని ఇది ఇలా చేయాలి అంటే ఒకసారి చూపించండి ఆ పని ఎలా చేయాలో. ట్రై చేసేస్తాం వచ్చేస్తది అని చెప్పేసి అంత తెలివితేటలు ఉన్నవాళ్ళు. అబ్బబ్బబ్బా! సో ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంటే మైండ్ వాళ్ళది చాలా చురుగ్గా పనిచేస్తది. హ్మ్. చాలా వేగం పనులు. కాకపోతే బాగా కమర్షియల్ మనుషులు. హ్మ్. అది కమర్షియలా? చాలా కమర్షియల్‌గా ఉంటారు. హ్మ్. ఏ విషయమైనా లాభం లేనిదే ఏ పని చేయరు. అది రిలేషన్‌షిప్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్స్ విషయం. ఇప్పుడు ఒక పని చేస్తామంటే అది ఎవరి కోసం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? చేయడం వల్ల లాభం ఏంటి? సో, దీని లాభం వల్ల నేను లాభం పడతాను రా నా కోసం చేయంటే, ఓకే. నువ్వు లాభం అంటున్నా సరే చేస్తా. హ్మ్. అంతేగాని హ్మ్. ఫ్రీగా సలహాలు గాని, ఫ్రీగా మాట్లాడడం గాని, ఫ్రీగా ఇవ్వడం గాని ఏమి చేయరు వాళ్ళు. ఏ పని చేసినా దానికి మాకేంటి అనే విషయంలో చాలా క్లారిటీ ఉంటారు. ఆ విషయంలో కన్యా రాశిలో వాళ్ళు చెప్పుకోవాలంటే వాళ్ళు ఎక్కువ ఫుడ్ చాలా ఇంట్రెస్ట్ పడతారు. హ్మ్. ఫుడ్స్ అంటే చాలా ఇష్టము. మంచి ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే ఇష్టము. దానికోసం అప్పు కొని చేసేస్తుంటారు. హ్మ్. సో, సంపాదించి సరిపోతే అప్పు చేసి మళ్ళీ ఆ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. సో, ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు అప్పు చేయడమే మైనస్ వీళ్ళకి. ఓహ్! చేయకూడదా? చేయకూడదు. హ్మ్. అప్పు చేస్తే అప్పు తీరదు వీళ్ళకి లైఫ్‌లో. అయ్యయ్యో! అప్పులనేది ఈజీగా ఇచ్చేస్తది. వీళ్ళు తెలివితేటలు చూసినా, వీళ్ళ మాటలు విన్నా, వీళ్ళ సామర్థ్యం చూసిన ఎదురు వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో! వాళ్ళు చక్కగా చేయగలుగుతారు. మనమే చేయలేం గానీ వాళ్ళు బాగా చేయగలుగుతారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇస్తారు కదా! వీళ్ళు ఎప్పుడైతే అప్పులు తీసుకుంటారో, అప్పు తీర్చే మార్గం అయితే కనపడదు వాళ్ళకి. అయ్యయ్యో! ఎందుకు రీజన్ అంటే, ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ ఇలా వెనక్కి తిరిగి చూసుకోరు. అలాగే ముందుకెళ్ళకుండా వెళ్ళరు. ఆ ఉన్న లైఫ్ ఇవాళ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ప్రెజెంట్ అంతే. ప్రెజెంట్ హ్మ్. ఎంత హాయిగా ఉన్నాం. వాళ్ళేమంటారండి మానవ జీవితం చాలా చిన్నది. హ్మ్. దాంట్లో మనం వచ్చే జన్మలో మనం పుడతామో పుట్టమో తెలీదు. ఈ జన్మలో ఎందుకు మనం సాధించకుండా బాధపడుతూ అయ్యో! రేపేమవుద్దో, నిన్న ఇలా జరిగిపోయిందని బాధపడడం ఎందుకు? ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ బతుకుదాం. హాయిగా ఉందాం. నవ్వుతూ ఉందాం అని అనుకుంటారు. ఇది పాజిటివ్ విషయమే. చాలా పాజిటివ్ విషయం. అందుకనే ఉండాల్సిన విషయమే. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ అని ఒకటి ఉంటుంది కదా! వీళ్ళకి. ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబ బాధ్యతలుంటాయి. పిల్లలుంటారు రేపు రోజున. రేపు రోజున పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు అంటే యాక్చువల్లీ కన్యా రాశి వాళ్ళకి తండ్రి ఆస్తి గాని, తల్లి ఆస్తి గాని కలిసి రాదు. అయ్యో! హ్మ్. వీళ్ళకి ఒకవేళ ఉన్నా అది పెద్ద ఉపయోగపడదు. వచ్చినా అది నిలబడదు. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. హ్మ్. సో, చాలా మంది అనుకుంటారు మా తాత నుంచి ఉన్నాయండి ఈ ఇల్లు మాకంటారు. కానీ కన్యా రాశి వాళ్ళకి అలాగా చాలా తక్కువ. అక్కడికి రాదు. చాలా హ్మ్. తక్కువ హ్మ్. అంటే ఎంత తక్కువ అంటే మనం 1, 2 లెక్కేసుకోవచ్చు. ఉన్నాయి మాకుందేంటంటే అది అదృష్టం. హ్మ్. ఏదో పూర్వజన్మ సుకృతం, అదృష్టం, యోగం ఉందని వాళ్ళకుంది అంతే. జనరల్‌గా ఏంటంటే తల్లిదండ్రుల ఆస్తులు వీళ్ళకి కలిసి రావు. వీళ్ళు కష్టార్జితమే. వీళ్ళ కష్టార్జితాన్ని వీళ్ళు సంపాదించుకునేది ఆ ఒక్క రూపాయికి వీళ్ళు నిలబెట్టుకోకుండా ఖర్చు పెట్టేస్తుంటారు. అందులో ఉద్యోగస్తులనుకోండి సాలరీ పడగానే అయిపోతుంది వాళ్ళకి. హ్మ్. నెక్స్ట్ మంత్ సాలరీ వచ్చే వరకు ఈలోపు అప్పు చేస్తుంటారు. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అంటే ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. పలానా ఫుడ్ బావుంది అంటే వెళ్ళిపోతారు ఆ ఫుడ్ తినడానికి. సో, అయ్యో! ఆ డబ్బులు బిల్ మనకుండి ఆ! ఇంట్రెస్ట్. ఫుడ్ హ్మ్. ఇంట్రెస్ట్ ఫుడ్డే కాదు ప్లేసెస్ కూడా ఇష్టం. హ్మ్. చాలా చక్కమైన అంటే మంచి అందమైన ప్రదేశాలకు వెళ్ళడం గానీ, టూర్స్ ఎక్కువ వెళ్ళడం గానీ, తిరగడం గానీ, లైఫ్ చాలా ఇంట్రెస్ట్‌గా వాళ్ళు వెళ్ళడం, తిరగడం చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ ఆలోచన విధానం అన్నీ బావున్నప్పుడు, ఇవి కొంచెం తగ్గించారంటే వాళ్ళు, చాలా మంచి ప్లానింగ్‌లో ఆర్కిటెక్ట్స్ ఉన్నారు ఇందులో. మంచి వాళ్ళు ఏ పనైనా చేయగల చాకచక్యం ఉన్నవాళ్ళురా. అంటే హ్మ్. సాహిత్యం చేయగలరు. సింగర్స్ ఉన్నారు ఇందులో. ఇంకా మనకి చాలా మంది శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళున్నారు. ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళు శాస్త్రాలు చదువుకోవాలనుకుంటే వాళ్ళకి ఈజీగా వస్తది. హ్మ్. ఇప్పుడు ఏదైనా జ్యోతిష్యం చదువుకోవాలన్నా, తర్కశాస్త్రం చదువుకోవాలనుకున్నా, ఏ ఏ శాస్త్రం చదవాలన్నా వాళ్ళకి ఈజీగా వస్తది. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన విధానం చాలా స్పీడ్‌గా ఒక్క క్షణంలో చూసి నేర్చుకునే తత్వం ఉన్నవాళ్ళు. వావ్! మిగతా రాశుల వాళ్ళకి ఆ అవకాశాలు లేవు. ఈ హ్మ్. రాశి వాళ్ళకి చూసి అలా చేయగలిగే తత్వం ఉన్న లక్షణం ఉన్న అదృష్టం ఉన్న యోగం. బ్యూటిఫుల్. అది ఎంతమందికుంటుంది ఆ యోగం? హ్మ్. సో, అది వీళ్ళకుంది. హ్మ్. కానీ ఆ యోగం చూసారా భగవంతుడు ఎలా చేశారు వాళ్ళని? హ్మ్. మాయలో పడేసారు వాళ్ళని. హ్మ్. సో, ఫుడ్ ప్లేసెస్‌లోని, తిరగడాల్లోని, వాళ్ళు ఎంజాయ్ చేయడంలోని దాంట్లో పడిపోయి అంటే చాలామంది చూడండి మంచి మంచి ఆలోచన ఉండి, మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు ఏదో ఒక వ్యసనానికి లోనవుతారంటారు.
సో వీళ్ళు అలాగా వ్యసనానికి లోని అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఫుడ్ తినడం వ్యసనం కింద లెక్క. ఎందుకంటే మామూలుగా ఇష్టపడడం వేరు. వీళ్ళు నైట్ 12:00 తినాలనిపిస్తే వెళ్ళిపోతారు. 12:30కి వెళ్ళిపోతారు కార్ వేసుకొని. వెళ్ళిపోయి ఎక్కడుందో వెతుకుని తినే లక్షణం కూడా ఉంది. అది ఒక విధంగా బ్యాడ్ హ్యాబిట్. వ్యసనమే అది. అది వ్యసనం. సో ఇలాంటి విషయాలు. సో టూర్ వెళ్ళాలి అనుకుంటే అది ఏ సిచ్యువేషన్ అయినా సరే పర్లేదు వెళ్ళాలనుకుంటే వెళ్దాం. అప్పు చేసిన వెళ్ళాలి. అది వ్యసనమే. మనం వెళ్ళడం అది మన హ్యాపీనెస్ కోసం. కానీ అప్పు చేసి వెళ్ళడం అది వ్యసనం కింద వస్తుంది. అవసరం లేని అనవసరమైన ఖర్చులు ఇలాంటివి తగ్గిస్తే కన్యా రాశి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. రైట్. అండ్ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? ఎక్కువ వీళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామి నాన్న ఆయన ఎక్కువ ప్రార్థన చేసి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ తిరుమల వెళ్ళి వస్తుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే ఎవ్రీ 5 yearsకి లైఫ్ టర్నింగ్ అయిపోతుంటుంది. సో వాళ్ళు ఉండే ప్రొఫెషన్స్లో మారిపోతుంటారు. ఎవ్రీ 5 yearsకి వీళ్ళ లైఫ్ టర్నింగ్ అవుతుంది. సో ఈ ఈ ఈ ప్రొఫెషన్ ఉన్నామా నెక్స్ట్ ఇంకో దాంట్లో వెళ్తారు. ఆటోమేటిక్ అంటే ఏది ఇది చేయలేమని ఉండదు వాళ్ళకి. భయం అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ భయం లేకుండా ఉంటారు చూడండి వాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఏదైనా ఈజీ అనిపిస్తుంది. ఇది కాకపోతే ఇంకోటి చేస్తా ఏం ప్రాబ్లం లేదు. నాకున్న ఆలోచనతో నేను ఇంకో చేయగలను. ఒకే ఒకే బిజినెస్ చేస్తున్న వాళ్ళు 4 రకాల ఒకే మనిషి 4 రకాల బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు ఇందులో. సో 4 రకాల దాంట్లో అమౌంట్స్ పెట్టి ఇది రాకపోతే అది వస్తుంది అది ఇది వస్తుంది అని చెప్పి అలా ఆలోచన ఉంది. సో ఇలాంటప్పుడు వీళ్ళకి ఒక్కొక్కసారి లాస్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వెళ్ళిన తిరుమల ప్రతిసారి ఒక సంవత్సరానికి ఒకసారి తిరుమల వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం కానీ అక్కడ ఉండడం కానీ నిద్ర చేయడం కానీ చేస్తే పవర్ఫుల్ గా పనిచేస్తుంటుంది. రైట్. ఖచ్చితంగా. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. డెఫినెట్ గా కన్యా రాశి బుధుడికి సంబంధించినటువంటి రాశి కాబట్టి బుద్ధిలో నెక్స్ట్ లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళు. కాకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు మీరు చెప్పినటువంటి పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించుకుని లైఫ్ అనేది ఎలాగో స్మూత్ గా వెళ్తుంది. ఇంకాస్త స్మూత్ గా భగవత్ అనుగ్రహం ఉంటే ఆ వెళ్ళటం సంథింగ్ ఎల్స్. చాలా బాగుంటుంది. చాలా హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రి నమః.